ప్రవీణ్ రెడ్డి సార్ ఇక్కడ ఒకసారి. ఓకే సార్. సార్ ఇక్కడ సార్. ఇంకా సార్ సార్ ఇక్కడ ఒకసారి అన్న ఒకసారి ఇక్కడ చూడండి అందరు. ఓకే సార్. కొంచెం సైడ్ జరగండి ఒకసారి సార్. ఓకే సార్. ఇయ్యండి ఒకటి. సార్ సార్ బాబు రాక సార్ ఇక్కడ ఒకసారి. సార్ నువ్వుంటే ఈ ఫోటో పెట్టుకోవడం మంచి చూసుకోలేదు జై సార్ ఇక్కడ. ఓకే సార్. మీ చేతులు చేయాలి స్పెషల్ ఆఫీసర్. హలో, గుడ్ మార్నింగ్. మన యొక్క గౌరవనీయులు
మన ముఖ్య అతిథులు గౌరవ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ సార్ గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులు మరియు ఆ వార్డు సభ్యులు ఆడబిడ్డలు అందరికీ కూడా నమస్కారాలు. ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనకు ఎమ్మెల్యే గారు కూడా చాలా వర్క్ చేశారు. ఇంకా కూడా ఒక 2-3 వర్క్స్ ఉన్నాయి. సరే ఒకటి జీపీ కూడా సార్ రాంగ్ ఒకటి సీసీ రోడ్ లేదు సార్, ఒకటి సరే అది కూడా చేయించగలని కోరుతున్నాను. మరి ఒక శ్మశాన వాడికి కూడా 4-5 స్తంభాలు లేవు సార్. సార్ మీకు ఆల్రెడీ సార్ ఇంతకుముందు కూడా చెప్పినాం సార్, ఒక సాంక్షన్ చేసి సార్. థ్యాంక్ యూ సార్. బంధుత్వాలు అనుకోండి, మిత్రులు ఉండడం వల్ల అప్పుడప్పుడు వస్తుంటాయి. మరి దాంతో పాటుగా ఇక రాజకీయాల్లోకి వచ్చినాక ఇది 100 సార్లు వచ్చింటాం. బావోజీపల్లికి ఒక 10-15 సార్లు పోయి ఉంటాం. ప్రతి విషయంలో నీర్ అటాక్ విషయంలో కావచ్చు, ఇంకా కావచ్చు, సిసి రోడ్ కావచ్చు, బడి కావచ్చు, అట్లా ప్రతి వాళ్ళకు దళిత వాళ్ళు కావచ్చు. తర్వాత గొల్లపల్లి గ్రామ పంచాయతీ అయిన తర్వాత సోదరుడు ప్రకాష్ వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడికి కూడా చాలా సార్లు వెళ్ళాం. అంటే ఈ ప్రాంతంతో ఉన్న అనుభవంతో మరి అప్పుడున్న పరిస్థితులలో ఇక్కడికి రోడ్లు మంజూరు చేస్తే మన బావోజీపల్లి రోడ్డు పూర్తయింది. మోతే వెలుతుర్తి కూడా మంజూరు అయింది. కాంట్రాక్టర్ కూడా పేరు చెప్తే బాగుండదు, కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయింది. రకరకాల కారణాలు అప్పటికి కొన్ని బిల్స్ అని అన్నారు, అవి కూడా కొన్ని క్లియర్ అని అది కూడా చెప్తా ఉన్నా. కొన్ని బిల్స్ వచ్చినాయి, మొత్తం రాకుండా అట్లాంటివి ఏం లేవు. సో తప్పకుండా చేద్దాం. మరి అదేవిధంగా సిసి రోడ్స్ అని అన్నారు. మరి మధ్యకాలంలో రాజకీయ కారణాలు, కొంత స్థానిక నాయకత్వానికి నా మధ్యలో కొంత గ్యాప్ వచ్చి సరిగా రిప్రజెంటేషన్ లేక కొంత ఆగిపోయినమాట వాస్తవం. పక్కనే అదే ప్రకాశ్ను నరసింగాపూర్లో రాజపల్ల కొద్దిగా ఎక్కువనే తప్పకుండా మరి ఇప్పుడే కోరిండ్రు. ఇంకా టైం చాలా ఉన్నది, ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వ కాలం ఉన్నది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రైతు నాయకుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం చూసినాం. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకు, పేదవాళ్ళకు ఇంటింటికి ఫ్రీ కరెంట్ అయిపోయింది. ఇక మహిళల బస్సు అయితే కామన్ అనుకోండి. రేషన్ కార్డులు ఎన్నో సంవత్సరాలకి పెండింగ్ ఉంటే రేషన్ కార్డులు రాకుండా కాకుండా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. చాలా పేదవాళ్ళకు చాలా లాభమైంది. రైతులకు రైతు బంధు 5,000 నుంచి 6,000 పెంచిచ్చారు. ఇట్లా ఒకటిగా జరుగుతూ ఇందిరమ్మ ఇళ్ళ వరకు కూడా వచ్చింది. కొద్దిగా యూరియా కష్టాలు వచ్చినాయి, అయినా కానీ అందరికి అందినాయి. దానికి కారణం మన అందరూ తెలుసు, యుద్ధం. విదేశాల్లో అక్కడ యుక్రెయిన్ యుద్ధం అవుతుంది, ఇరాన్ దగ్గర యుద్ధం అయింది, పాకిస్తాన్తో మనకు యుద్ధం అయింది. యూరియా అనేది ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి. మళ్ళీ నేను కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా ఇప్పుడు అవసరం. ఎందుకంటే పంటలు కూడా అయిపోతున్నాయి, అందినాయి. అవి బయటకెళ్ళి రావాలి, మనం కూడా ఇద్దాం, పడవలలో వస్తున్నాయి. కాబట్టి మన ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎంత గత పంటకు ఎట్లయితే యూరియా అడిగింది ఇప్పుడు కూడా అడిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇప్పటికే 3 పంటలు అయిపోయినాయి, 4వ పంట. కాబట్టి 4వ పంటకి ఎందుకు వచ్చిందంటే అది కారణం అది ఒక్కటి తప్ప వేరే ఎలాంటిది కూడా లేదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిరంతరం జరుగుతున్నాయి. ఇంకా ముందు కూడా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి, మన వెల్దుర్తి అభివృద్ధికి నా వంతుగా కృషి ఉంటుంది. మన ఆంజనేయ స్వామి గుడి కట్టుకుంటున్నారు, దానికి కూడా నా సహకారం ఉంటుంది. చాలా మంచి వాతావరణం ఉన్నది. 2-3 ఊర్లలో పోయి అక్కడ ఉండేటట్టు అంత బాగా ఎత్తు మీద వచ్చింది. నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంత వర్షం ఉన్నా కానీ మన గొల్లపల్లి గ్రామ నుంచి, అదేవిధంగా వెల్దుర్తి నుంచి, బావోజీపల్లి నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, ముఖ్యంగా వెల్దుర్తి గ్రామ ప్రజలందరికీ కూడా, అధికారులు కూడా అందరూ కూడా రావడం జరిగింది. ఇంత వర్షంలో వాళ్ళందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా వెల్దుర్తి గ్రామస్తులకు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తాను.